అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 బుధవారం రోజున తులారాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావడం వల్ల మీరు అనుకోని ప్రమాదంలో పడబోతున్నారు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున తులారాశి వారి జీవితంలో ఒక కీలకమైన, అత్యంత జాగ్రత్త అవసరమైన రోజుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావంతో ఒక వ్యక్తి వల్ల అనుకోని ప్రమాదం ఎదురయ్యే బలమైన సూచనలున్నాయి. ఈ వ్యక్తి మీకు శత్రువు కాకపోవచ్చు. మీరు నమ్మే, తరచూ మాట్లాడే, సన్నిహితంగా ఉండే వ్యక్తే కావచ్చు. అతని మాటలు లేదా సలహాలు మిమ్మల్ని తప్పు నిర్ణయాల వైపు నడిపించి రోడ్డు ప్రమాదం, ఆర్థిక నష్టం, పరువు నష్టం, చట్టపరమైన చిక్కులు లేదా మానసిక షాక్ లాంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ప్రయాణాలు, డబ్బు లావాదేవీలు, ముఖ్యమైన ఒప్పందాలు, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే బుధుడి వక్రగతి, శని కఠిన దృష్టి, రాహు ప్రభావం కలిసి మీ ఆలోచనలను గందరగోళంగా చేసి ఇతరుల మాటలకు ఎక్కువగా లోనయ్యే పరిస్థితి కల్పిస్తాయి. కాబట్టి ఈ రోజున తులారాశివారు ఇవాళ కాదు అనే మాటను ఎక్కువగా ఉపయోగించాలి. ఒంటరిగా ఉండడం మంచిది. ఎలాంటి తొందర నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరి మాట నమ్మి కూడా కీలక అడుగులు వేయకూడదు. ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించి నీలం లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి బుధగ్రహ శాంతి కోసం విష్ణు లేదా గణేశ స్మరణ చేయడం ద్వారా ప్రమాద తీవ్రతను మీరు తగ్గించుకోవచ్చు. జాగ్రత్తగా ఉంటే ఈరోజు మీకు హెచ్చరికగా మారుతుంది. లేకపోతే జీవితంలో మర్చిపోలేని అనుభవంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రభావాల మధ్య ఒక వ్యక్తి మీకు నమ్మకం ఉన్నవాడు, సన్నిహితుడే ఇచ్చే సలహా లేదా మాట వల్ల మీరు తొందరపడి ఒక నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంది. అదే నిర్ణయం రోడ్డు ప్రమాదం, ఆర్థిక నష్టం, ఉద్యోగ సంబంధ సమస్య, కుటుంబ కలహం లేదా పరువు నష్టంగా మారవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ప్రయాణాలు చేయడం, వాహనాలు అధిక వేగంతో నడపడం, ఎవరి మాటైనా విని నమ్మి డబ్బు ఇవ్వడం లేదా ఒప్పందాలపై సంతకం చేయడం చాలా ప్రమాదకరం. ఇక ఈ రోజున తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వల్ల జరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి మీకు తెలియని శత్రువు కాదు. మీరు నమ్మే, తరచూ మాట్లాడే, మీకు దగ్గరగా ఉండే వ్యక్తే కావడం విశేషం. అతని మాటలు మృదువుగా ఉన్నా లోపల స్వార్థం లేదా అసూయ దాగి ఉండే అవకాశం ఉంది. ఈ రోజున అతడు ఇచ్చే ఒక సలహా, ఒక ఆహ్వానం, ఇలా చేస్తే మంచిది అనే మాట మిమ్మల్ని తొందరపాటు నిర్ణయానికి నెట్టవచ్చు. అదే నిర్ణయం వాహన ప్రయాణంలో ప్రమాదం, డబ్బు విషయంలో నష్టం కావడం, పనిలో చిక్కులు లేదా కుటుంబంలో పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరి మాట నమ్మి వెంటనే ప్రయాణానికి బయలుదేరడం, డబ్బు ఇవ్వడం, కీలక పత్రాలపై సంతకం చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ రోజున గ్రహ ప్రభావాల వల్ల మీరు నిజాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇక ఆ వ్యక్తి ఉద్దేశం చెడు కాకపోయినా సరే, అతని నిర్లక్ష్యం లేదా తప్పు సలహా మీకు పెద్ద నష్టాన్నైతే తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి తులారాశివారు ఈ రోజున ఎవరైనా ఒత్తిడి చేసినా ఇవాళ కాదు అని చెప్పడం, ఒంటరిగా ఉండడం, ప్రశాంతంగా వ్యవహరించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడితే ఈ ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక వ్యక్తి వల్ల జరిగిన అనుకోని సంఘటన మీకు చాలా కాలం గుర్తుండిపోయే అనుభవంగా మారే సూచనలు కూడా ఉన్నాయి.